ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నా గానీ, చాలా మంది డాక్టర్స్ సిటీ స్కానింగ్ కూడా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఏమైనా వేరియేషన్స్ ఉంది అంటారా? యాక్చువల్లీ ఎంఆర్ఐ అనేది చాలా మనకి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తదనమాట. కాకపోతే ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ ఏంటి మనకి సాఫ్ట్ టిష్యూస్ మీద అలానే ఈ నర్వ్స్ మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. ఎంఆర్ఐ కాకపోతే స్కాన్. ఎంఆర్ఐ స్కాన్స్. కాకపోతే ఏంటంటే ఈ స్కెలిటల్ స్ట్రక్చర్ ఉంటది కదా! దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. పూర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు దీని మీద. సో సాఫ్ట్ టిష్యూస్ మీద, నర్వ్స్ మీద ఎంఆర్ఐస్ అనేది బాగా ఇన్ఫర్మేషన్ వస్తాయి. అంటే అన్ని కేసెస్‌లో అని కాదు. కొన్ని కేసెస్‌లో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఎంఆర్ఐ ఉన్నప్పటికీ కూడా ఈ స్కెలిటల్ స్ట్రక్చర్స్ కోసం సీటీ స్కాన్స్ అనేది రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట. సో అన్ని కేసెస్‌లో ఉండదు. సో పర్టిక్యులర్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది దాన్ని ఐడెంటిఫై చేయాలన్న కేసెస్‌లోనే ఔట్ ఆఫ్ 100 కేసెస్‌లో ఒక 5, 10 కేసెస్ రిఫర్ చేస్తుంటది. ఎంఆర్ఐ ఉన్నా కూడా సీటీ స్కాన్ అనేది మనకి. సో ఈ రెండిటికి ఉన్న తేడా అనేది ఇదే అన్నమాట మనకి. ఓకే. సో ఈ ఎంఆర్ఐ స్కానింగ్ కాకుండా సిటీ స్కానింగ్‌లో ఏంటంటే పూర్తి డీటెయిల్స్ అంతా వస్తుందంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైన్ మనం ఎంఆర్ఐ స్కాన్ చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంఆర్ఐ చేసినప్పుడు ఈ 2 బోన్స్ మధ్యలో డిస్క్ ఎంత బయటకు వచ్చింది, సో ఎంత ప్రొట్రూడ్ అవుతుంది, నర్వ్ కంప్రెషన్స్ ఎంత ఉన్నాయి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఏమైనా యాన్యులర్ టియర్ ఉందా, సో అలానే ఇంకొకటి ఏంటి ఎంత ఎంఎం ఆఫ్ డిస్క్ ఎఫెక్ట్ అయింది, ఇవంతా కూడా చూపిస్తుంది అనమాట మనకి. సో సాఫ్ట్ టిష్యూస్ మీద అలానే నర్వ్స్ పైన. ఇక్కడ సిటీ స్కాన్ ఇంకోటి ఏంటంటే స్కెలిటల్ స్ట్రక్చర్ మీద కొంచెం వీక్ అంటే పూర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. సో సిటీ స్కాన్ ఏంటి స్కెలిటల్ స్ట్రక్చర్ మీద బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి కంపేర్ టు ద సాఫ్ట్ టిష్యూస్ అండ్ నర్వ్స్ మీద. సో ఈ రెండింటికి ఉన్న తేడా ఇదే మాట.